ఆర్ కాల్డ్ అండ్ వాట్ ఫార్ వి ఆర్ కాల్డ్. దేవుడు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ గుండా, క్రైసిస్ గుండా తీసుకెళ్తాడు. కొన్నిసార్లు ఒకవేళ జీవితం అంతా చల్లారిపోయినట్టుంది, ఏమీ తోచట్లేదండి, అంతా వ్యాక్యూమ్గా అనిపిస్తుంది, అట్లాంటి స్థితిలో ఉన్నావా? నువ్వు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. దిక్కు తోచని స్థితిలో, ఏం చేయాలో తోచుకున్న స్థితిలో ఉన్నట్లయితే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకు తెలుసా అండి? జీవితంలో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే అట్లాంటి పరిస్థితి కూడా తీసుకెళ్తాడు. 36 సంవత్సరాల వయసు దాకా టీచర్గా జాబ్ చేస్తూ ఉంది, నో సాటిస్ఫాక్షన్. ఆ పిలుపు ఒకటి, ఆమె చేసేది ఇంకోటి. ఏం చేయాలి తోచక అలాగే జీవితం స్పెండ్ చేస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేయాల్సింది ఇది కాదమ్మా, నువ్వు సిన్సియర్ చేస్తున్నావు. ఎంత సిన్సియర్ చేస్తున్నావు అంటే స్కూల్లో ప్రతి స్టూడెంట్కి ఈమె ఇన్స్పిరేషన్. చివరికి ప్రిన్సిపల్ అన్నాడు, నీకు ప్రమోషన్ ఇస్తానమ్మా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది కాదు నువ్వు చేయాల్సింది. ఏం చేయాలి ప్రభు అంటే, నేను పిలిచాను కదా, నేను ఎలా ఉన్నానో నా యొక్క సుగుణాన్ని భారతదేశానికి పరిచయం చేయాలమ్మా అంటే చేస్తాను ప్రభు అని. సాక్రిఫైస్ చేయాల్సి వస్తాను, పర్లేదు ప్రభు అని. వెంటనే ప్రభు మాట్లాడుతాను. ట్రైన్లో జరిగిన డిస్కషన్ దేవునికి తనకు మధ్యలో. వెంటనే వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని పిలిచి, సార్ నేను రిజైన్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ అన్నాడు, ఏమమ్మా పిచ్చి పట్టిందా నీకు? ఇంత మంచి జాబ్ చేస్తున్నావు, ఇంత సిన్సియర్ చేస్తున్నావు, ప్రజలందరూ నీకు అభిమానులు, బెస్ట్ టీచర్ అవార్డు మొన్ననే పొందావు, నువ్వేందమ్మా రిజైన్ చేయడం అని. లేదు సార్, దేవుడు నన్ను పిలుస్తున్నాడు సార్. పిలుస్తున్నాడా? దేవుడు పిలిచాడా? కలలో ఉన్నావా, భ్రమలో ఉన్నావా? నిజంగా దేవుడు పిలిచాడు సార్. దేని పిలిచాడమ్మా అంటే, దేవుడు యేసుప్రభు ఎలా ఉంటాడో భారతదేశానికి పరిచయం చేయమన్నాడు సార్. అవునా? అలా పరిచయం చేస్తే ఏమవుతావు తెలుసా? అడక తింటావమ్మా, పర్లేదు సార్. బిచ్చగతి అవుతామన్నా, పర్లేదు సార్. అందరిని మర్చిపోతారు, పర్లేదు సార్. ఆయన కోపం వచ్చింది. కుక్క సాగు చేస్తావమ్మా, పర్లేదు సార్, సావడానికి తెగిస్తాను, దేవుడు పిలిచాడు పోతారని అనేసరికి అమ్మ అనామకరాలేదు అమ్మ, ఇప్పుడన్నా నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, రేపు నువ్వు వస్తే నీ కనీసం కుక్క కూడా దేకదు. నేను పర్లేదు సార్, ప్రభు పిలిచాడు, చేస్తాను. బయలుదేరింది, పరిచర్యకు ఆరంభించింది. దినాలు కాస్త నెలలైనాయి, నెలలు కాస్త సంవత్సరాలు అయిపోయాయి. తను పరిచర్య చేస్తూ వెళ్ళింది. సెప్టెంబర్ నెల 13వ తారీఖు 1997 సంవత్సరం రానే వచ్చింది. తన తుది శ్వాస విడిచింది. తను చనిపోయిందన్న వార్త ఒక్కసారి వినేసరికి కోల్కతా మహానగరం అంతా ఒక్కసారి స్తంభించిపోయింది. తన పేరు మదర్ తెరెసా. ఆమె పార్థివ దేహాన్ని తీసుకొచ్చి స్టేడియంలో పెడితే హోల్ ఇండియా మొత్తం స్వచ్ఛందంగా భారత్ బంద్ ప్రకటించారు. కుక్క సాగు చేస్తావమ్మా అని చెప్తే దేవుడు పిలుస్తున్నాడు, కుక్క సాగు చేస్తావంటే ఆమె మరణం ఎలా జరిగింది తెలుసా అండి? భూస్థాపన కార్యక్రమం. ఆమె పార్థివ దేహాన్ని తీసుకొచ్చి స్టేడియంలో పెడితే భారతదేశంలో ఆనాడు 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన ఏకైక భూస్థాపన కార్యక్రమం మదర్ తెరెసాదే. లాస్ట్కి కోల్కతా కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఏం తెలుసా అండి? చేతులు ఎత్తేసి సిఆర్పిఎఫ్ రిక్వెస్ట్ చేసి స్పెషల్ ఫోర్సెస్ కావాలండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము, అక్రాస్ ద గ్లోబ్ విఐపీస్ వస్తున్నారు, ఇంత విఐపీస్ కి సెక్యూరిటీ ఇవ్వాలంటే మా వల్ల కాదు సార్ అనేసరికి సెంటర్ నుంచి ఆర్మీ దిగింది. మొట్టమొదటిసారిగా ఒక సామాన్యమైన ఒక స్త్రీ యొక్క భూస్థాపన కార్యక్రమానికి భారతదేశం అంతా ఒక్కసారి నేచి నిలబడింది. ప్రపంచ అధ్యక్షులు అనేకులు ఆ ప్రాంతానికి వచ్చేసరికి కోల్కతా నగరం అంతా జనసంద్రం అయిపోయింది. విఐపీల రాకపోకలకు మొత్తం అంతా హడలెత్తిపోయింది రాష్ట్రం అంతా. చివరికి వాళ్ళు అన్నారు, నువ్వు కుక్క సాగు వస్తావమ్మా అంటే ఆమె అంతిమ యాత్ర బయలుదేరుతున్నప్పుడు విఐపి కన్వాయ్లో బయలుదేరి అద్భుతమైన సత్యం తెలుసా అండి? ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనాల మధ్యలో ఆమె భూస్థాపన కార్యక్రమం జరిగింది. భారతదేశం నేను మర్చిపోతుందని చెప్తే భారతరత్న అవార్డు ఇచ్చి, అత్యుత్తమైన అవార్డు ఇచ్చి భారతదేశం ఈరోజు సన్మానించింది మదర్ తెరెసానే. అమ్మా నేను అనామకురాలు మిగిలిపోతావంటే ఈరోజు వీధి వాడ చివరికి ఎన్ని స్కూల్సో సెంట్ తెరెసా పేరు పెట్టుకున్న స్కూల్స్, ఎన్ని కాలేజీలో సెంట్ తెరెసా కాలేజీలు, ప్రతి వాడలో మదర్ తెరెసా యొక్క విగ్రహం. అనామకురాలు మిగిలిపోతావంటే అనేకులు గుండెల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారండి? అభిమానిస్తున్నారు. చివరికి క్రైస్తవేత్తలు కూడా, అయ్యా మా ప్రాణం తీసుకుంటే బాగుండు, భగవంతుడు తన ప్రాణం ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి ఓర్మని ఏడ్చిన ఏకైక ఖ్యాతి ఘనత తనకే దక్కింది. చివరికి అన్నారు, భిక్షగతిలా వస్తావమ్మా అంటే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థకి, ట్రస్ట్కి కొన్ని కోట్లకు చైర్మన్గా తను మరణించింది. చాలాసార్లు పిలుపు దేవుడుగా నేను తీసుకెళ్తున్నప్పుడు సందిగ్ధావస్థలో దిక్కుతోచిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను పిలుస్తున్నట్లయితే ఆ పిలుపును నీకు పొందాలని ఆశ ఉంటే ఇచ్చిన పనిలో నమ్మకంగా చేయి. పిలుపే నీ యొక్క హృదయ తలుపును తట్టుతుంది. విధేయత చూపించు. 200 ఆత్మాభిషేకం దేవుడిని నేను చేస్తాను, వారసుని చేస్తాను.